దేవుని యొక్క ఆత్మశక్తి పొందుకోవటం ద్వారా మనకు ధైర్యం వస్తుంది. శిష్యులు చాలా బలహీనంగా ఉండేవారు ప్రభువుతో ఉన్నప్పుడు. ప్రభు ఎంత చెప్పినా వాళ్ళు ఉన్నారు ఆయనతో, అయినా బలహీనులుగా ఉన్నారు, అల్ప విశ్వాసంతో ఉన్నారు. ఎప్పుడైతే 120 మంది మేడగదిలో దేవుని సందులో ఒకే ఆత్మతో ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఆత్మ శక్తి దిగి వచ్చిందో వాళ్ళ మీదకి, దేవుని ఆత్మశక్తి వస్తే చాలు. కొంతమంది భాషలు మాట్లాడటం కూడా అది వరం, అది అందరికీ అది ఉండదు. భాషలకు అర్థం చెప్తారు కొంతమంది, ప్రవచనం చెప్తారు కొంతమంది, కానీ ఆ శక్తిని వాళ్ళు పొందుకున్నారు. అన్య భాషలతో మాట్లాడటం మొదలుపెట్టారు. అప్పుడు వాళ్ళకి ధైర్యం వచ్చింది, ఆ బోల్డ్నెస్, ఆ ధైర్యం. టెక్నాలజీతో చెప్పేది వేరు, లేదా వాక్చాతుర్యంతో చెప్పేది వేరు, దేవుని ఆత్మతో చెప్పేది వేరు. దేవుని ఆత్మ ఎప్పుడు మనలను అద్భుత రీతిగా ఊహించని రీతిలో నడిపిస్తుంది, తన ఆత్మకార్యాన్ని జరిగిస్తుంది. దేవుని ఆత్మశక్తి ఉన్నదన్నట్లుగా దేవుని దగ్గర నుంచి ఏదైతే ఆయన చెప్పాలనుకుంటాడో అది మనలోకి తీసుకొస్తాడు, తన ఆత్మ ద్వారా దాన్ని పలికిస్తాడు. ఆమేన్. హల్లెలూయా.